నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరా గారున్నారు. సో, ఆయన్నడిగి జనరల్‌గా సైకాలజిస్ట్ అనగానే మన స్టూడియోకి ఎప్పుడొచ్చినా గానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్‌తో వాళ్ళని క్వెషన్స్ అడుగుతూ ఉంటాము. ఇవాళ గూడా మన క్వెషన్స్ చాలా వరకు క్లారిఫై చేయడానికి సార్ మనతో పాటున్నారు. నమస్తే వీరా గారు. నమస్తే మేడం. సార్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్‌తో మేము ఎవ్రీ వీక్ ఒక సైకాలజిస్ట్‌ని పిలుస్తూ ఉంటాము. సో, ఆ క్రమంలోనే మేము మిమ్మల్ని పిలిచాము ఈరోజు. ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ యూత్ చాలామంది మేబీ మేల్ ఆర్ ఫీమేల్, బాయ్ ఆర్ గర్ల్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కంపల్సరీగా ఒక అడ్వైస్ కోసం మీలాంటి సైకాలజిస్ట్‌ని కలుద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఎందుకు కలుస్తున్నారు అంటే మేబీ మ్యారేజ్ కౌన్సెలింగ్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు మ్యారేజ్ అంటే నాకు తెలిసినంత వరకు ఆస్ట్రాలజీ ఇలాంటివి చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే ఆస్ట్రాలజీ మానేసి సైకాలజీ కోసం వెతుకుతున్నారు. మీ దగ్గరికొచ్చే క్లయింట్స్ అసలు జనరల్‌గా ఏం అడుగుతారు బిఫోర్ మ్యారేజ్? మేడం మా దగ్గరికొచ్చే ఈ మ్యారేజ్ ముందొచ్చే కపుల్స్ ఎవరైతే ఉంటారో, సాధారణంగా మేము దాన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అని అంటాం. ఓకే. అంటే వాళ్ళ వైవాహిక జీవితం మొదలుపెట్టే ముందు కౌన్సిలర్ దగ్గరికొస్తారు. హుహు. బేసిక్‌గా ఇందులో మనకు రావటం ఎందుకంటే 2 ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు మ్యారేజ్ అనేసరికి దే షుడ్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ మ్యారేజ్. హ్మ్. ఇట్స్ ఎ బిగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్. అది యూనియన్ ఆఫ్ 2 ఫ్యామిలీస్ మనకి. సో, ఈ అబ్బాయి, అమ్మాయి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్‌లోనే వాళ్ళకి అవగాహన వస్తుందో ఇద్దరు ఫ్యామిలీల మీద, అప్పుడు ఆ వైవాహిక జీవితం ఏదైతే ఉంటుందో సాఫీగా సాగుతుంది. ఓకే. అంటే వీళ్ళు కలిసేది ఒకళ్ళ వైఫ్ అండ్ హస్బాండ్ అండర్‌స్టాండింగ్ కోసం గాదు. ఫ్యామిలీ అండర్‌స్టాండింగ్ కోసం కలుస్తున్నారా? వాళ్ళ ఫ్యామిలీ అండర్‌స్టాండింగ్ అండ్ వాళ్ళని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవడానికి. ఓకే. సాధారణంగా మనకి మ్యారేజ్ ముందు కోర్ట్‌షిప్ ఏదైనా ఉంటుందో చాలా సూపర్ఫిషియల్‌గా ఉంటుంది. హ్మ్. కమ్యూనికేషన్ కూడా డీటెయిల్‌గా ఎళ్ళం లోపలికి. హ్మ్. నేను మిమ్మల్ని నొప్పించకుండా మాట్లాడుతుంటాను. మీరు నన్ను నొప్పించకుండా మాట్లాడుతుంటారు. హ్మ్. సో, ప్రీ మ్యారిటల్‌లో అదే ఉంటుంది. కోర్ట్‌షిప్‌లో. హుహు. అండ్ మ్యారేజ్ అయిపోయాక టోన్స్ విల్ చేంజ్, హ్మ్. కమ్యూనికేషన్ స్టైల్ విల్ చేంజ్ అండ్ రప్చర్ స్టార్ట్ అవుతుంటుంది. హ్మ్. అందుకని ఫస్ట్‌లో వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు అండ్ వై దే వాంట్ టు గెట్ మ్యారీడ్. హ్మ్. అసలు వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? హ్మ్. అది ఫస్ట్ క్వెషన్. ఓకే. జనరల్‌గా మీరు ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి డౌట్స్ తోటి చాలా డౌట్స్ తోటి మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఐ నేనైతే చాలా కంగ్రాచ్యులేట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రొఫెషనల్ దగ్గర రావడానికి. ఎందుకంటే సాధారణంగా పెళ్లి అంటే నేను చదువుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చేసింది. ఇంక తర్వాత పెళ్లి చేసుకోవాలి. హ్మ్. అసలు దాని గురించి ఏమి అవగాహన లేకుండా పెళ్లిలోకెళ్ళిపోతారు చాలామంది. ఓకే. పెళ్లి చేసుకున్నాక ఆ తర్వాత అయ్యే వాళ్ళ జీవిత కాలంలో ఏవైతే అవుతూ ఉంటాయో వాళ్ళు అది ఎదుర్కోలేరు. హ్మ్. కొంతమంది ఎదుర్కోలేరు. ఆర్ వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేరు. కొంతమంది మెతకగా ఉంటారు. హ్మ్. కొంతమంది స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, ఈ రిలేషన్‌షిప్ వీళ్ళిద్దరిని దగ్గరగా చేయడానికి అండ్ మీ పెళ్ళయ్యాక మీరు ఏమేమి ఎదుర్కోవాలి, హ్మ్. ఇవన్నీ వాళ్ళకి వివరంగా చెప్తాం. ఓకే. అండ్ జనరల్‌గా వన్స్ ఇప్పుడు మీ దగ్గరకొచ్చి కౌన్సెలింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందా? వాళ్ళు మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతారు అని జెప్పి? సెషన్ అయిపోంగానే మేము ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం మేడం. ఓకే. ఫీడ్‌బ్యాక్‌లో మాకు జెన్యూన్‌గా ఇమ్మంటాం ఫీడ్‌బ్యాక్. హ్మ్. వాళ్ళు జెన్యూన్ ఫీడ్‌బ్యాక్‌లో మాకు వాళ్ళు చాలా క్లియర్‌గా ఇస్తారు. హ్మ్. అద్ మాకిది ఇంతకుముందు ఇట్లా అవగాహన లేదు. హ్మ్. పెళ్లి అంటే హౌ ఆఫెన్ మీరు ఎంత ఫ్రీక్వెంట్‌గా మీరు సెక్స్ చేసుకోవాలి. హ్మ్. అది ముందే డిసైడ్ చేసుకోండి. హుహు. అండ్ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. హ్మ్. సో, మీ ఆర్థికంగా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈస్ వెరీ క్రూషియల్. హ్మ్. 90% డిస్ప్యూట్స్ మీకు ఫైనాన్సెస్ దగ్గరొస్తాయి. ఓకే. ఓకే. అక్కడ నీ డబ్బు, నా డబ్బు, మన డబ్బు 3 ఉంటాయి. హ్మ్. సో, ఈ మన డబ్బు అన్నది మీరు ఎలా వాడుకుంటారు? హ్మ్. అండ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. హ్మ్. సో, ఆ అబ్బాయి కెరియర్ గోల్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి కూడా అలా కెరియర్ గోల్స్ ఉంటాయి. సో, ఎవరు కెరియర్ గోల్‌ని ఎంతవరకు ఎవరు సహాయం చేస్తారు? హ్మ్. ఇంట్లో మీరు సపోర్ట్ చేయలేదనుకోండి,
ఆ అబ్బాయి కానీ, ఆ అమ్మాయి కానీ కెరియర్‌లో ముందుకెళ్ళటానికి కుదరదు వాళ్ళకి. సో, దిస్ ఈస్ సంథింగ్ దట్ మీరు ముందే తెలుసుకోవాలి ఇది. అండ్ మీకు ఇద్దరికీ తేడాలొస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలొస్తాయి. ఈ గొడవని మీరు ఎలా ఎదుర్కుంటారు? జనరల్‌గా ఎలా ఎదుర్కుంటారు అంటే వాళ్ళకి తెలీదు కదా! దాన్ని అసలు ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి మీరక్కడ ఎక్స్‌ప్లెయిన్ అవగాహన చేస్తారా? ఇస్తాం. లైక్ ఎప్పుడైనా మనకి కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి. కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు 5 రకాలుంటాయి మనకి కాన్‌ఫ్లిక్ట్‌లో. ఒకటి కాంపిటీవ్‌నెస్, కాంపిటీటివ్. అందులో ఎలా అంటే నేను నెగ్గాలా? నువ్వు నెగ్గాలా? ఈగో అడ్డం వస్తుందక్కడ. నేనెందుకు నాదే ఫై చేయాలి. నేనే నెగ్గుతాను. సెకండ్ థింగ్ ఈజ్ కాంప్రమైజ్. ఓకే. సర్దుకుపోదాంలే. కొంతమంది ఆ మనస్తత్వంతో ఉంటారు. థర్డ్ వన్ ఈజ్ నాకేమి తెలీదు. అవాయిడింగ్. గొడవైతే నాకేం తెలీదన్నట్టుగా అటు ఇటు చూస్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. ఓకే. అండ్ అలా కాకుండా దెర్ ఈస్ వన్ బెస్ట్ వే వేర్ బోత్ విల్ కమ్ టు ఎన్ అండర్‌స్టాండింగ్. ఇద్దరు కూర్చొని అసలు ఇందులో ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? ఇయన్నీ ఆలోచించుకొని ముందుకెళ్తారు. ఆ పరిస్థితిలో ఎవరు ఏం సాక్రిఫైస్ చేసుకోరు. ఎవరికీ బాధ కలగదు. దట్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే. బట్ కంపల్సరీగా మాత్రం మీకు పాజిటివ్ ఫీడ్‌బ్యాకే ఉంటుంది దీని గురించి. ఫీడ్‌బ్యాక్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది మేడం. ఓకే. బట్ అమ్మాయిల దగ్గర నుంచి ఎక్కువ క్లయింట్స్ ఉంటారా? అబ్బాయిల దగ్గర నుంచి ఎక్కువ క్లయింట్స్ ఉంటారా? లేకపోతే కపుల్స్ వస్తారా మీ దగ్గరికి? మేడం ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అంటే ఆహ్, ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో ఇద్దరిని కలిసి రమ్మంటాం. ఓకే. ఇద్దరు కలిసొస్తారా? అంటే ఇద్దరికీ ఉండాలి కదా ఒపీనియన్. జనరల్‌గా మనకంటే సైకాలజిస్ట్‌కి ఎక్కువ తెలుసా అన్న ఫీలింగ్ చాలా మందికుంటుంది గదా! ఉంటుందమ్మా. నువ్వు అన్నది కరెక్టే. యాహ్! సాధారణంగా మాకు అప్రోచ్ అయినప్పుడు మటికి అయితే ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ అప్రోచ్ అవుతారు. హ్మ్. అయినప్పుడు వాళ్ళకి ఒక క్వెషనైర్ ఇస్తాం. క్వెషనైర్ ఇచ్చి షేర్ దిస్ విత్ ఇది మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోండి. హ్మ్. పార్ట్నర్‌తో షేర్ చేసుకొని నా దగ్గరకొచ్చేటప్పుడు మటికి ఇద్దరు కలిసి రండి. హ్మ్. ఇది ఇద్దరికీ సంబంధించిన విషయము. హ్మ్. సో, మీ ఇద్దరు ఉంటే ఇక్కడి నుంచి మీరు అండర్‌స్టాండింగ్‌లో ముందుకెళ్ళగలుగుతారు. హ్మ్. సో, మీ ప్రయాణం ఏదైతే ఉంటుందో సుఖవంతంగా అవుతుంది. యూ విల్ బి వెరీ హ్యాపీ ట్రావెలింగ్ టుగెదర్. ఓకే. నైస్ సార్. అంటే జనరల్‌గా బిఫోర్ మ్యారేజ్ గూడా సైకాలజిస్ట్ దగ్గరికొస్తే చాలా హెల్ప్ అవుతుందంటారు. తప్పకుండా మేడం. థాంక్ యూ సార్. వెల్కమ్.